చెప్పండి. మాది మల్లంపల్లి. ఓకే. మల్లంపల్లి డాక్టర్ రవీందర్ నేను. చెప్పండి. ప్లస్ ధూపదీప నైవేద్యంలో పురోహితుని అయ్యగారుగా పనిచేస్తున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికా? ఇక్కడ గోవర్ధన గోపాల రక్షణశాల అనేది ఇక్కడ సేవా సమితిగా ఉన్నట్టు తెలిసింది నాకు. తెలిస్తే ఇందులో కొంచెం నేను గోవులకు పేడ తీసి పక్కకు కొంచెం శుభ్రం చేసి ఆ గోవు పెండ తీసి పక్కకు వేసి కొంచెం ఆ గోవులు పడుకోవడానికి నీట్గా ఉండాలని కొంచెం ఆలోచనతోటి సేవా సమితిలా నేను ఏది ఆశించడానికి నాకు అట్లాంటి ఆలోచనలు లేవు. గోవు పేడ తీసి గోవులను ఇంకా ఈ విధంగా తెలిస్తే వచ్చిన కాబట్టి ఇంకా వాటికి ఏదో సేవ రకంగా చేయడానికి తప్ప నాకు వేరే ఆలోచన లేదు. థ్యాంక్ యూ అండి. ఆ విధంగా నేను మల్లంపల్లి ఈ గోవర్ధన గోరక్షణశాల ఉందని తెలిస్తే నేను సేవా సమితి చేయడానికి కొంచెం పేడ తీసి పక్కకేసి రావడానికి వచ్చిన. రానున్న కాలంలో ఈ గోశాల మీరు అధ్యక్షుగా ఉన్నారని తెలిసింది. చెప్పండి. అయితే ఇక్కడ రానున్న కాలంలో సేవా సమితిగా నా స్వయం కృషి తోటి వాటికి గడ్డి మేత గడ్డి కూడా నేను ఇంప్రూవ్ అవుతా ఉంటే నేను సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంతే తప్ప ఎవరిని నేను రూపాయి కూడా ఆశించను. ఇంకా కావాలంటే నేను నా శక్తి కొద్ది డొనేటర్ కూడా ఇవ్వడానికి ఆస్కారం. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరున్నా, ఆయమ్మలున్నా, ఇతరులు ఎవరున్నా నా శక్తి మేరకు నేను డొనేట్ కూడా రాయడానికి సిద్ధంలో ఉన్నా. కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో నేను ఆ పేడ తీయడానికి నేను గోశాలకు వచ్చేసినండి. చాలా సంతోషం అండి. కాట్రపల్లి ధూపదీప నైవేద్యంలో అయ్యగాను హనుమాన్ టెంపుల్ ప్లస్ శివాలయం చేస్తుంటా. గవర్నమెంట్ ఎంప్లాయీ నేను, ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్. మా సొంత గ్రామం మల్ల. స్వయాన తను పూజారి. తను మనకు ఈ రోడ్డు వెంట మన గోశాల యొక్క బోర్డు చూసి వాళ్ళు స్పందించి ఆయన మన గోశాలకు వచ్చి ఈ విధంగా సేవ చేస్తున్నారంటే నిజంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క అర్థం తెలుసుకొని మన గోమాత సేవ చేస్తే ఎంత పుణ్యం అనేది మీరే గ్రహించండి. పితృపక్షాల ఈరోజు ఈ పక్షం పితృపక్షాలు కదా అండి, ఇంకా పుణ్యం ఉన్నట్టు. మాలా అందులో ఈరోజు ఏకాదశి. మీరు చాలా అదృష్టవంతో పుణ్యాత్మలు అనుకోవాలి. మాకు ఈ కార్యక్రమం గురించి కూడా తెలియజేసిండ్రు. ఇలాంటి సేవ మహాభాగ్యం. వేరే మీరు ఎక్కడో అంటారు కదా, ఎక్కడో ఈ పెండ తీయడానికి కూడా డేట్ పెట్టుకుంటారంటారు కదా, ఎక్కడది? పోవాలని టైం దొరకలేదు. ఎక్కడది? నల్గొండ జిల్లా. అది అంటే మేము పలానా రోజు మేము వచ్చి మీ గోశాలలో పేడ తీస్తామని అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకుంటారు కాబట్టి నాకు. సూపర్. నల్గొండ జిల్లా భువనగిరి బస్ స్టాండ్కి ఎదురుగా నల్గొండ జిల్లా. చాలా 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 సంతోషం అండి. గోశాల ఉన్నది. అంటే నాగిరెడ్డిపల్లి ఆశ్రమం గోశాల ఉన్నది. తీయడానికి టైం దొరకలేదు. చాలా మంది నాలాంటి వాళ్ళు ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఆ రోజు వచ్చి మొత్తం ఆ గోశాల టైం చాలా సంతోషం నిజంగా. అవునండి, ఎంత డబ్బులు ఇచ్చినా అలాంటి సేవ దొరకదు. అందుకని ఈ అవకాశం ఈ పాలకుర్తి మండలం మాకు గ్రూప్ ఉన్నది స్వామి. మాకు గోసేవకులు ఉన్నారు. సుమారు 500 మంది ఉంటారు 2 గ్రూపులల్లో. వారికి మీరు ఎంతో సలహాలు ఇచ్చినట్టు పాటించే వాళ్ళకు అది ఫలితాన్ని ఇస్తుంది. జై గోమాత, జై జై గోమాత. వేయండి, అక్కడ వేయండి. అదే జై గోమాత. మీరు చెప్పిన ప్రకారం మా భక్తులు ఎవరైనా స్పందించి ఆ గోమాతను సేవించుకుంటారని, మరియు వాళ్ళు కూడా అదేవిధంగా డేట్ ప్రకారంగా మనకు చేస్తారని, ఆ గోమాత యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాము. జై గోమాత. చూడండి, రవీందర్ డాక్టర్ గారు ఏదో ఒక మనకు ఫోటో కోసం పోజులు ఇచ్చి తీసిన అనుకుంటా, తాను ఇప్పుడు అర్ధగంట దాటింది. ఏ విధంగా క్లీన్ చేస్తున్నాడు చూడండి. మొత్తం గోశాల మొత్తం ఇదంతా పెండ దగ్గరికి వేసి ఇట్లా కుప్పలు చేసి, జనరల్గా మనం ఏమనుకుంటామంటే అయ్యగారు వచ్చిండు, పోజులు ఇచ్చిండు, సపరేట్గా పోయిండు అట్లా చెప్పి అనుకుంటాం. కానీ చూడండి, మనం అనుకున్నామా? చూడండి, ఇంతసేపు ఒక్క గోపేడ తీసి నామకే మసాలా లేలే. తను ఒక అర్ధగంట సేపు కావచ్చు ఇంకా తీస్తూనే ఉన్నాడు. ఈ గోశాల మొత్తం తను ఒక్కడే చేయాలని అంత
తపన ఉన్నది ఆయనకు. మా ఊరి నుంచి కూడా మా ఊరికి దగ్గర లేదు. మా ఊరి దగ్గర ఉంటే నేను కూడా రోజు పోయి చేయాలని ఉంటుంది. మీరు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మనం సంతోషపడేది పోయి ఆ స్వామే సంతోషపడి, నేను మీకు గడ్డి మోపులు పంపిస్తా నా సహాయశక్తుల, నేను వచ్చినప్పుడల్లా మీ గోశాలకు వచ్చి ఇలాంటి సేవ చేస్తా అని తన తత్వం తెలిసినవాడు కాబట్టి ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. మనం కూడా ఇంత కాకుండా ఇంతలో కొంతైనా మనం ఈ భావన కలిగి ఉంటే, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే, మన గోమాతను రక్షించుకుంటే మనకే మంచిది. జై గోమాత.